ప్రకటన సరే, సౌత్ కోస్ట్ రైల్వే అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు? ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ మరో 3 ఏళ్లు ఊరించనుందా? జీఎం కార్యాలయానికి టెండర్లు సరే, మరి జోన్ కార్యకలాపాలు ప్రారంభించేది ఎప్పుడు? కార్యాలయం పూర్తయ్యేందుకు 2 ఏళ్ల సమయం. మరి అప్పటి వరకు జోన్ కార్యకలాపాలు ముందుకు సాగవా? ప్రజలకున్న డౌట్స్ ఏంటి? ప్రతిపక్షం డిమాండ్స్ ఎలా ఉన్నాయి? బీజేపీ నేతలు ఇస్తున్న క్లారిటీ ఏంటి? కొత్త రైల్వే జోన్ పట్టాలెక్కేది ఎప్పుడు? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం. రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన హామీల్లో ఉన్న అంశాల్లో ఒకటి ప్రత్యేక రైల్వే జోన్. ఎన్నో ఏళ్ల పోరాటాలు, ఉద్యమాల ప్రతిఫలమా అని 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా పేరు పెట్టేసింది. విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యే జోన్లో భాగంగా ఉంటాయని కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ను 2 భాగాలుగా విభజించనున్నట్టు తెలిపింది కేంద్రం. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో బహుళ ప్రయోజనాలున్నాయంటున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ జోన్ ఏర్పాటుతో కొత్తగా రైల్వే లైన్లొస్తాయి. కొత్త ప్రాజెక్టులకి మార్గం సుగమమవుతుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటవుతుంది. ఉద్యోగ నియామకాలు పెరుగుతాయి. రైల్వే క్వార్టర్స్, హాస్పిటల్స్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్తో పాటు వాల్తేరు డివిజన్ సగ భాగాన్ని విలీనం చేయనుంది. గుంటూరు డివిజన్లలో 628 కిలోమీటర్లు, విజయవాడ డివిజన్లో 959 కిలోమీటర్లు, గుంతకల్లు డివిజన్లోని 628 కిలోమీటర్లతో కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధి 2931 కిలోమీటర్లు. కొత్త ప్రతిపాదనతో వాల్తేరు డివిజన్లలోని 600 కిలోమీటర్లు కొత్త జోన్లో కలుస్తాయి. 5 ఏళ్లుగా స్తబ్దత. పలు కారణాలతో పట్టాలకెక్కని రైల్వే జోన్. 2021లో సిద్ధమైన డిపిఆర్, 2022లో 106 కోట్లు కేటాయించిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదన్న కేంద్రం. ముడసర్లోవ వద్ద స్థలం కేటాయించమన్న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికలు రావడంతో ఆగిన ప్రక్రియ. తాజాగా కూటమి ప్రభుత్వ హయాంలో ముందుకు సాగుతున్న పనులు. విశాఖ రైల్వే జోన్ పై పలుమార్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలోనే రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం భవన సముదాయం నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించిన డిజైన్ కూడా ఫైనల్ చేశారు. ఈ భవన సముదాయాన్ని బేస్మెంట్ 1, 2, గ్రౌండ్ ప్లేస్ 9 మొత్తం 11 ఫ్లోర్స్ గా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలైంది. 149.16 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. డిసెంబర్ 27 లోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ సూచించింది. టెండర్లు దక్కించుకున్న సంస్థ 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించింది. రైల్వే జోన్ జీఎం కార్యాలయానికి టెండర్లు ఆహ్వానించడంతో ఉత్తరాంధ్ర వాసులు ఆనందపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 29న విశాఖలో పర్యటిస్తున్నట్టు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ పర్యటనలో ఆయన రైల్వే జోన్ కి శంకుస్థాపన చేయనున్నారని అంతా భావించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తుఫాన్ కారణంగా మోదీ పర్యటన క్యాన్సిల్ అయింది. దీంతో మళ్లీ జోన్ కు శంకుస్థాపన ఎప్పుడో అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ రైల్వే జోన్ పై సిపిఎం నేత జగ్గునాయుడు అనుమానాలు వ్యక్తం చేశారు. వాల్తేరు డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ ఉండాలంటున్నారు సిపిఎం నేత. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి అంశంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అన్నది ఒక ప్రధానమైన అంశం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ప్రకటించింది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని. కానీ 4 ఏళ్లలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అది కాగితాలకే పరిమితమైంది, మాటలకే పరిమితమైంది. ఇంతవరకు నెట్టుకొచ్చారు గత వైసీపీ ప్రభుత్వం. ఈ రైల్వే జోన్కి కావాల్సినటువంటి భూములు కేటాయించలేదు. ఆ భూములు కేటాయించకపోవడం వల్లే రైల్వే జోను ఆలస్యం అవుతుందని చెప్పి నెట్టుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమొచ్చి మేము భూములు కేటాయించేసాం, ఒక ముడసర్ల దగ్గర భూములు కేటాయించాం, మాదేం క్లియర్గా ఉన్నాం, మేము మా సమస్య లేదని చెప్పని ఆయన చెప్పాడు. మొత్తం ఇద్దరు కలిసి కేంద్ర బీజేపీ, రాష్ట్ర వైసీపీ ఈ రెండూ కలిసి మొత్తం మీద గత 45 సంవత్సరాల్లో మొత్తం మీద విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కు సంబంధించినటువంటి ఒక అడుగు ముందు పడకుండా ఆపేశారు. ఇటీవల ప్రకటించారు ముడసర్ల ప్రాంతంలో కాదు
రైల్వే న్యూ కాలనీలోనే రైల్వేకి సంబంధించిన భూములు ఉన్నాయి, ఆ భూముల్లోనే ఈ భవనాలు నిర్మిస్తామని చెప్పని ప్రకటించారు. దానికి కావాల్సిన టెండర్లు కూడా పిలుస్తున్నట్టు ప్రకటించారు. సంతోషం, ఇక్కడే కట్టు మంచిదే, సంతోషం, దాన్ని స్వాగతిస్తున్నాం మేము. అయితే ఇప్పటికైనా సరే దాన్ని వేగవంతం చేయండి. వేగవంతం చేసి ఈ విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేసే కార్యక్రమాన్ని పూనుకోండి. అలా కాకుండా దీన్ని కూడా మీరు ఇంకా మీరు దీన్ని కూడా జాప్యం చేసే పరిస్థితి వస్తే ఉత్తరాంధ్ర మరింత నష్టం జరుగుతుంది. కాబట్టి టెండర్ల ప్రక్రియ కానీ నిర్మాణం కానీ సాధ్యమైన త్వరగా పూర్తి చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. వాల్తేరు డివిజను అన్ని రైల్వే డివిజన్ల కన్నా అత్యంత ఆదాయం సమకూర్చున్న డివిజన్ ఇది. దాదాపు సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఈ డివిజన్ని తీసుకెళ్ళి ఒరిస్సాకి తరలించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒరిస్సాలో ఈ డివిజన్ తీసుకెళ్తే రాజకీయంగా బీజేపీకి లాభపడుతుంది, ఇక్కడ రాజకీయంగా బీజేపీ లాభం ఉండదు ఆ డివిజన్ ఇక్కడ ఉంటే. అంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం నష్టపోయినా పర్లేదు, ప్రజలు నష్టపోయినా పర్లేదు, కానీ తన రాజకీయంగా ఎక్కడైతే లాభం చేకూరుతుందో అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని డివిజన్ని తరలించే దానికోసం మోడీ ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. మరి ఇప్పుడు ఈ రైల్వే జోన్ ప్రస్తావనలో వాల్తేరు డివిజన్ కోసం ఎక్కడ ప్రస్తావన చేయడం లేదు. కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, వాల్తేరు డివిజన్ని విశాఖలోనే కొనసాగించాలి. వాల్తేరు డివిజన్తో కూడినటువంటి ప్రత్యేక రైల్వే జోను విశాఖపట్నానికి ఉండి తీరాలి. ఇందులో ఏమాత్రం తేడా ఉన్నా విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి కేంద్రాన్ని ఆ విధంగా ఒప్పించి ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అటువంటి చర్యలు పూనుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. రైల్వే జోన్ ప్రకటించి ఇప్పటికే 5 ఏళ్లు గడిచిపోయాయి, కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా జీఎం కార్యాలయం కోసం టెండర్లు ఆహ్వానించడం కాస్త ఆశలు రేకెత్తించే అంశమే అయినప్పటికీ కార్యాలయం నిర్మాణానికి 2 ఏళ్లు కాలపరిమితి విధించడంతో దీనిపై మరోసారి చర్చ మొదలైంది. ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అనేలా సాగుతున్న రైల్వే జోన్కి మోక్షం ఎప్పుడో అని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు టెండర్లు ఆహ్వానించినప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేదెప్పుడు, ఆ తర్వాత పనులు నిలిపివేయటం, కాలపరిమితి పెంచడం లాంటి నిర్ణయాలు జరగవచ్చంటున్నారు. విశాఖపట్నంకి రైల్వే జోన్ ప్రకటించి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు భవనం శంకుస్థాపన చేశాము, టెండర్లు పిలిచాము, 2 ఏళ్ళలో భవనం పూర్తి చేస్తాము అని నిన్న ప్రకటన వచ్చింది. సంతోషం, ఎంతో కొంత అడుగు ముందుకు పడింది. కానీ వెంటనే పని అయితే ప్రారంభించవచ్చు, కొత్త బిల్డింగ్ కోసం అయితే ఆగక్కర్లేదు కదా. ఏదో ఒక భవనంలో వెంటనే జోన్ పని అయితే ప్రారంభించవచ్చు. ఒక పక్క మోడీ గారేమో బుల్లెట్ ట్రైన్లు, వందే భారత్ ట్రైన్లు అని జెట్ స్పీడ్తో మాట్లాడుతూ ఉన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ అయితే మాత్రం నత్తనడక నడుస్తుంది. ఈ నత్తనడక వ్యవహారం అనేది విశాఖపట్నానికి, ఉత్తరాంధ్రకి చాలా నష్టం చేస్తుంది. మేము ప్రజల తరపున కోరేది ఒకటే, తక్షణం అద్దె భవనంలో జోన్ పనులు ప్రారంభించండి. కొత్త బిల్డింగ్ కట్టుకున్న తర్వాత దాంట్లోకి షిఫ్ట్ అవ్వండి. పని అయితే స్పీడప్ చేయండి. మాటలు ఎంత స్పీడ్గా ఉంటున్నాయో పని అంత స్పీడప్ చేయండి. ఈ ఉత్తరాంధ్రకి జరిగిన అన్యాయాన్ని ఎంతో కొంత భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తరాంధ్ర వాసుల విశాఖ రైల్వే జోన్ కల సాకారమైనప్పటికీ వాల్తేరు డివిజన్లో ప్రధాన ఆదాయ వనరైన కొత్త వలస, కిరణ్డోల్, కేకే లైన్ను రాయగడ డివిజన్కే వదిలిపెట్టడంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి రాయగడ డివిజన్ వెళ్లిపోయింది. దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే జోన్లలో తూర్పు కోస్తా రైల్వే జోన్ 4వ స్థానంలో ఉంది. ఈ జోన్ ద్వారా ఏటా 16,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. తూర్పు కోస్తా రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్లో ఉన్న కేకే లైన్ చాలా కీలకం. ఈ డివిజన్ నుంచి సుమారు 7,500 కోట్లు ఆదాయం వస్తుండగా ఒక్క కేకే లైన్ నుంచే 7,000 కోట్లు లభిస్తుంది. కేకే లైన్ కాకుండా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తి గట్టిగా అడుగుతోంది. మేం జోన్ కోసం భూములను కేటాయించినా మా మీద బురద జల్లి ఇప్పుడు కేకేఆర్ లేకుండా జోన్ ఏర్పాటుకు ఒప్పుకుంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది వైసీపీ. అలా చేస్తే ఏపీకి తీవ్ర అన్యాయం చేసినట్లే అవుతుందంటోంది. 2014-19 ఎన్నికల అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల హామీ కానీ లేదా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ ప్రకారం రైల్వే జోన్ అనేటువంటిది విశాఖపట్నానికి హెడ్ క్వార్టర్గా ఇవ్వాలనేటువంటిది ఉంది. ఆ రోజు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాట్లాడలేదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజు పోరాటం చేసి ఫైట్ చేసి దాన్ని సాధించుకునేటువంటి కార్యక్రమం చేశాం. ఇప్పుడు కూడా రైల్వే జోన్ వస్తుందని చెప్తా ఉన్నారు తప్ప రైల్వే జోన్కి సంబంధించి ఏమేమి అందులో ఇంక్లూడ్ అవుతా ఉన్నాయి, కేకే లైన్ ఇంక్లూడ్ అవుతుందా లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటి కేకే లైన్ అనేటువంటిది విశాఖపట్నం రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏదైతే కొత్తగా ఫామ్ చేస్తూ ఉన్నారో
కేకే లైన్ లేకుండా విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు అనేటువంటి విషయాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, దాన్ని ఇంక్లూడ్ చేస్తూనే విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్. దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ నిర్మాణానికి సంబంధించి ల్యాండ్ కేటాయింపు, ల్యాండ్ అలాట్మెంట్స్ కూడా మా ప్రభుత్వంలోనే చేసాం. దానికి సంబంధించినటువంటి ప్రొసీజరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించింది, ల్యాండ్ అలాట్మెంట్ చేసింది, దానికి కావాల్సినటువంటి జీవో కూడా మా ప్రభుత్వంలోనే ఇచ్చాం. ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు వారు చెప్తున్నటువంటి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ లేదా మిగిలినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి భూములు, మా హయాంలో చేసినటువంటి ఒప్పందాలు అనేటువంటివి గమనించాల్సిందిగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం. కార్యకలాపాలు ఎన్ని సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే మేము వచ్చిన వెంటనే కార్యకలాపాలు మొదలైంది, లేకపోతే అది మొదలైంది. ఏదైనా ఒక మనిషి పెళ్ళైన తర్వాత ఒక పిల్లలు పుట్టాలంటే ఎంత టైం పడుతుందో అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడే ఇంకా బిల్డింగ్స్కి టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగిందంటే కార్యకలాపాలు మొదలవుతాయి. అంతలోకి వేరే ప్రైవేట్ కానీ లేకపోతే బయట బిల్డింగ్స్లోనే పెట్టుకుని అత్యవసరమైన పనులు మాత్రం వేరే ప్రైవేట్ బిల్డింగ్స్లోనో లేకపోతే ఉన్న బిల్డింగ్స్లోనే అడ్జస్ట్ చేసుకుని జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని ఫైనలైజ్ అయిపోయాక తర్వాత జరుగుతాయి. మొత్తం మీద కోటి ఆశలతో పట్టాలెక్కబోతున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? ప్రజలకు ఎప్పటి నుంచి సేవలు అందించబోతోంది? ఆ ప్రతిఫలాలు ఉత్తరాంధ్రతో పాటు ఏపీ ప్రజలకు అందేదెప్పుడు? అంటే త్వరలోనే అని నేతలంటున్నారు. చూడాలి మరి. కేంద్ర రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ సర్కార్ ఈ ప్రాంతవాసుల అభిప్రాయాలు, సెంటిమెంట్లు, డిమాండ్లను గౌరవించి ఎంత త్వరగా సౌత్ రైల్వే జోన్ను పట్టాలకెక్కిస్తుందో.